సమయంలో మనమందరం కూడా బల్లలో చేయి వేసేదానికి వచ్చినాం. బల్లలో ఎవరు చేయి వేయాలా, ఎవరు పాలు పొందాలా చాలా ప్రాముఖ్యమైనది. అపవిత్రమైన చేతులతో మనం ప్రభు యొక్క బల్లలో పాలు పొందకూడదు. మనము పవిత్రులంగా రావాల. అపవిత్రత ఉంటే ఎవరైనా సరే పాలు పొందొద్దు. ఒకవేళ ప్రభు వాక్యం ద్వారా మాట్లాడితే పవిత్రపరుచుకొని పాలు పొందాల. అందుకొరకే దేవుడు మనకేమిచ్చినాడు? వాక్యం ఇచ్చినాడు. 2 కొరింథీ 7వ అధ్యాయం 1వ వచనం. 2 కొరింథీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 1వ వచనం. ప్రియులారా, ఈ వాగ్దానములు ఉన్నవి కనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన కల్మషము నుండి మనలను శరీరానికి ఆత్మకు ఏం 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 కలుగుతూ ఉంటుందంట? కల్మషం. కల్మషం ఏడుంది? కల్మషం ఏడుంది? యాకోబు పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం చివరి మాట, చివరి భాగం. ఆ వచనంలో చివరి భాగం చదవండి. ఇహలోక మాలిన్యము తనకంటకుండా, ఇహలోక మాలిన్యం ఎక్కడుంది? దాని ప్రకారం చెప్పండి, వేరే చెప్పండి. ఎక్కడుంది? ఈ లోకంలో ఉంది. ఏ లోకంలో కాదు, ఈ లోకంలో ఉంది. ఇహలోకము. కాలుష్యం, మనిషికి కలుషితం అయిపోతా ఉన్నాడు. కాలుష్యము అనగా మాలిన్యము ఎక్కడుంది? ఎక్కడుందయ్యా చెప్పాలి. మీరు చెప్పిన తర్వాత నేను ముందుకు పోను. ఈ లోకంలో ఉంది. లోకంలో ఏముంది? ఎట్లా మనిషి మాలిన్యం అయిపోతా ఉన్నాడు, అపవిత్రపరచబోతా ఉన్నాడు? 1 యోహాను 2వ అధ్యాయంలో లోకంలో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, అవి తండ్రి వలన అవి లోక సంబంధమైనవే. శరీరం ద్వారా మనం ఏమైపోతున్నాం? కాలుష్యపరచబడిపోతున్నాం. కల్మషం, మాలిన్యం. కనుక ఇదంతా ఏం కావాలా? వీటి నుండి ఏం కావాలా? మనం చెప్పండి. కాపాడగాదు, వీటి నుండి పవిత్రపరచబడాలా. వాటి నుండి పవిత్రపరచబడకుండా ఏం చేయకూడదు? బలలో చేయాలి. పవిత్రత. అందుకొరకే ప్రతి మనుష్యుడును తను తాను ఏం పరీక్షించుకోవాలా? ఏమని పరీక్షించుకోవాలా? నేను పవిత్రుడనా, అపవిత్రుడనా? పవిత్రుడైతే దేవునికి స్తోత్రం. నీ పవిత్రతను కాపాడుకుంటే దేవునికి స్తోత్రం. ఒకవేళ అపవిత్రుడమైపోతే దేవుడు నిన్ను త్రోసివేయలే. దేవుని ఇంటికి వచ్చినావు. నా యుద్ధకు వచ్చేవాడిని నేను ఎంత మాత్రమును. కనుక ప్రభువు నీతో మాట్లాడుతున్నప్పుడు, ప్రభువా ఈ కోణంలో నేను ఈ మాటలు మాట్లాడినా, ఈ నా చెడు చూపుతో నేను చూడనివి చూసినా, నేను ఎక్కడికి పోకూడదు అక్కడికి పోయినా, నా చేతులు చేతుల ద్వారా నేనేమైనా అపవిత్రపరచబడినా గనుక ప్రభువా నన్ను క్షమించు, నన్ను నీ రక్తముతో కడుగు అని పవిత్రపరచబడి ఏం కావాలా? ప్రభు బలలో పాల్గొ. అది ప్రతి మనుష్యుడు తను తాను